అమెరికాలో ట్రంప్ చేస్తున్నారు వ్యతిరేక చర్యలు. శ్వేతసౌధం ముంగట ఆందోళన చేస్తున్నారు ఆందోళనకారులు. అంతరిక్షంలో 7 నెలల పరిశోధనలు పూర్తి చేసుకుని వచ్చిండు సోయాజు. దీంట్లో రష్యా అమెరికాకు చెందిన వ్యోమగాములు సుతం ఉన్నారు. తాత్కాలిక కాల్పుల వివరాలు పాటిస్తామంటున్నది రష్యా. పేరుకే కాల్పుల వివరాలు అంటున్నారు కానీ దాడులు మాత్రం ఆప్తలేవు అంటున్నారు ఉక్రెయిన్ అధ్యక్షుడు. ట్రంప్ ప్రభుత్వం సూచిస్తున్నదట 30 రాయబారపు కార్యాలయాలను మూసేయాలని. ఇదంతా దౌత్య విధానంలో మార్పుల కోసమేనట. గాజాల దాడిలా 15 మంది అత్యవసర సిబ్బంది మృతి చెందిరట. ఇజ్రాయెల్ సైన్యము దర్యాప్తులు ఇస్తున్నదట నివేదిక. భారత్లో వివిధ వర్గాల వ్యక్తుల జన్యురాశుల విశ్లేషణకు నడుస్తున్నదట శ్రీకారం. ఇక తొలుతనే చేసిరట 9772 మందికి జన్యురాశుల విశ్లేషణ. మధుమేహం రోగంతో కంటి చూపు పోతుందని భయపడుతున్నారా? అట్లా ధైర్యం చెడ్డలకు పాండిచ్చేరి ప్రభుత్వము ప్రయత్నిస్తున్నదట కొత్త రకమైన ట్రీట్మెంట్. ఇవాళ భారత ప్రధానితోటి అమెరికా ఉపాధ్యక్షుడు వాన్సు భేటీ. ఇక జరుపుతారట వాణిజ్యం మీద సుంకలం మీద చర్చలు. మల్లికార్జున ఖర్గే మళ్ళొకసారి చేస్తున్నాడు ఆరోపణలు. ఇక బీజేపీ కావాలనే సోనియా గాంధీ రాహుల్ గాంధీ పేర్లనైతే ఛార్జ్ షీట్లా రాసింది అంటున్నాడు. జమ్మూ కాశ్మీర్లో వర్షం బీభత్సం. ఇక రోడ్లన్నీ అయినాయట జలమయం. నంద్యాల జిల్లాల ఆదిమానవుల ఆనవాళ్ళు ఇక కనుమరుగవుతున్నాయంట 80,000 ఏళ్ల నాటి చరిత్ర. కోనసీమ జిల్లాల పరిస్థితి గిట్లున్నది. అక్కడ జనాలందరికీ సోకుతున్నదట నిద్ర వైరస్. అలిపిరి కొండలల్లా కాలినడకన దారిలా ఇంకా ఇస్తలేరట దివ్యదర్శన టికెట్లు. ఇక టికెట్లు ఇంకా ఎప్పుడు ఇస్తారంటున్నారు భక్తులందరూ. మాజీ మంత్రి విడుదల రజనీకి ఎదురైందట చేదు అనుభవం. ఇక ముస్లింలందరూ కలిసి ఆపిరట ర్యాలీని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మల్లొకమల్క పెరిగినాయట ఎండలు. 51 జిల్లాలల్లా వీస్తున్నాయంట వడగాల్పులు. కోర్టు సైన్మ మీదనైతే పరచూరి రామకృష్ణ ఇస్తున్నాడు రివ్యూలు. ఆ ఒక్క సీన్ పడితే బాగుంటది అంటున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ సారు కొత్త సైన్మకి ఫైనంగా వచ్చిండు. ఇక దానికోసం పోతున్నాడంట సారు కర్ణాటకకు. డబ్బింగ్ పనులల్లా బిజీగా ఉన్నదట సినీ నటి శృతి హాసన్. ఇక కొత్త సినిమా కూలీ చిత్రానికి చెప్తున్నదట డబ్బింగ్. నవ్వించుకుంటా ఏడ్పించుకుంటా సోదర సినిమానైతే రిలీఫ్ అవుతుందట 25వ తారీఖు. ఇక దీంట్లో హీరోగా చేసిండట సంపూర్ణేష్ బాబు. పాన్ ఇండియా కుబేరా సినిమాల హీరోగా ధనుష్ సారు. ఇక స్టెప్పులు వేస్తున్నాడంట సారు జోరు. పంజాబ్ ను ఓడించిరట సొంత గడ్డ మీద బెంగళూరు వాళ్ళు. ఇక సంబరాలు చేసుకుంటున్నారు ఆర్సీబీ వాళ్ళు. ముంబై ఇండియన్స్ మీద ఓటమి పాలైంది చెన్నై సూపర్ కింగ్స్ టీము. ఇక ధోని అంటున్నాడు క్వాలిఫైర్ కోసము బాగానే కష్టపడతాము. ఐపీఎల్ చేస్తున్నది రోబోటిక్ కుక్క సందడి. ఇక రోబోటిక్ కుక్కకు పెట్టిర్రు పేరు చెంపకు. 14 ఏళ్ల వయసుకే ఐపీఎల్ అడుగు పెట్టిండు వైభవు. ఇక గ్రౌండ్ లో అడుగు పెట్టుడుతోటే కొట్టిండు సిక్సరు. హైదరాబాద్ కు వస్తున్నదట ఎకో టౌన్ సంస్థ. దీనికి శ్రీకారం చుట్టి ఒప్పందం చేసుకున్నాడట రేవంత్ రెడ్డి సారు. సంచలనంగా మారిందట బీమా వైద్య సేవల కుంభకోణం. 5.5 ఏళ్ళు అయినా అభియోగ పత్రాలకు తప్పలేదట తిప్పలు. తెలంగాణ జనాలందరికీ ఆపద కాలంలో ఆపన హస్తం ఇస్తున్నదట సర్కారు. మంత్రి సహాయక నిధి నుంచి ఇస్తున్నారట 2,49,000 మందికి ఆసరా. తెలంగాణలో రోజు రోజుకు పెరుగుతున్నాయట ఎండలు. ఇక దీంతో పడిపోతున్నాయంట భూగర్భ జలాల మట్టాలు. ఇక తెలంగాణ రాష్ట్రంలో ప్రయాణికులు పెరిగినట మస్తుగనం. ఇక బస్సులకు దిక్కేది అంటున్నారు జనం.
ఐపీఎల్ చేస్తున్నది రోబోటిక్ కుక్క సందడి. ఇక రోబోటిక్ కుక్కకు పెట్టిర్రు పేరు చెంపకు.